హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 7వ వార్డు శాస్త్రీనగర్ లాల్ బజార్లోని కంటోన్మెంట్ బోర్డు నిధులు 7 లక్షల రూపాయలతో ఓపెన్ నాలాపై కప్పు నిర్మాణ పనులను కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ నాలాపై కప్పు నిర్మాణానికి ఈ బడ్జెట్ సరిపోదని, నిర్మాణానికి ఇంకా అవసరమైన నిధుల కొరకు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లే ఎంపీ నిధులు అలాగే కంటోన్మెంట్ బోర్డు నిధులతో రాబోయే రోజుల్లో నిర్మాణం పటిష్టంగా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు బీజేపీ అధ్యక్షులు పవన్, ప్రశాంత్, శ్రీధర్ రెడ్డి, మనోహర్, మల్లేష్, రాజ్, తరుణ్, శేఖర్, సుధాకర్, రాజేష్, లక్ష్మీకాంత్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. మళ్ళీ బెడ్ అంతా రోల్ చేసుకోవాలా, కూర్చొని అట్లా బాధపడుతున్నాం అమ్మ. ఇక్కడ ఇంటిలో అయితే అంతా అది పెద్ద పెద్ద పైపులు అట్లా వేసేస్తే బాగుంటుంది కదా. పెద్ద పైపులు వేస్తే మట్టి తీయనికి రాదు, మళ్ళీ నిండితే ఇంకొక 6 నెలలకో 1 ఇయర్కో మనకు పెద్ద ఎత్తున బడ్జెట్ వస్తుంది. 303 కోట్లు మొత్తం కంటోన్మెంట్ అంతా డ్రైనేజ్ వ్యవస్థకి అది ఎక్కువ వాడతాం, ఎక్కువ శాతం. జాలిగా అట్లా మంచిగా ఉంటుంది చేసి ఇక్కడికి కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యురాలుగా భారతీయ జనతా పార్టీ నుండి నాకు ఇచ్చింది కాబట్టి అవకాశం వినియోగించుకుంటూ ప్రజలకు ఎల్లవేళలా నేను ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. దానికి కానీ మా ప్రెసిడెంట్లు ఇక్కడ ఉన్న ప్రాబ్లం తెలియజేసిండ్రు. వాళ్ళు వచ్చి ఈ సమస్య ఇక్కడ ఉంది మేడం అని చెప్పడం జరిగింది. దానికి కానీ నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈ మొత్తం ఈ డ్రైనేజ్ వ్యవస్థ చాలా బాగాలేదు. దాని మీద కాపేయడానికి ఇప్పుడు ఇక్కడ చేస్తున్న పనులు రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున దీనికి పూర్తి సమస్యకు పరిష్కారం అయ్యే విధంగా ఇప్పుడు టెంపరీగా చేస్తున్నాం, వీళ్ళకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి రాబోయే రోజులలో పూర్తి పరిష్కారం మేము చేస్తామని తెలియజేస్తున్నాము. ఎందుకంటే మన కంటోన్మెంట్కు 303 కోట్ల నిధులు వస్తున్నాయి. అది ఓన్లీ డ్రైనేజ్ వ్యవస్థకు పెద్ద ఎత్తున మేము దాన్ని వాడడం జరుగుతుంది కాబట్టి అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయమ్మా. మీకు రాబోయే రోజులలో ఇంకా 6 నెలలు 1 ఇయర్ లోపల ఆ ప్రాబ్లమ్స్ మొత్తం మీకు పోయే విధంగా మేము భారతీయ జనతా పార్టీ నాయకులం మీకు పనిచేస్తామని తెలియజేస్తూ ఇక్కడున్న మా వార్డు మా ప్రెసిడెంట్లు టింకు అలాగే ప్రశాంత్ వీళ్ళందరూ మీకు ఎల్లవేళలా ఇక్కడ ఉంటారు. ఇక్కడ వార్డ్ 7లో ఎక్కడ సమస్యలున్నా వాళ్ళు పోయి చేసి అది మా దృష్టికి తీసుకొస్తారు. దాన్ని మేము తప్పకుండా ఒక సంతోషం మాకు కూడా. ఎప్పుడు గతంలో నేను బోర్డు మెంబర్ గా ఉన్నాను, ఫైనాన్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నాను, వైస్ చైర్మన్ గా ఉన్నాను. నాకు అనుభవం ఉంది. దాంతో పాటుగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాకు ఇచ్చింది అవకాశము. నేను గతంలో చేసింది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. నేను తప్పకుండా సద్వినియోగం చేసుకుంటా. ప్రజలలో ఎల్లవేళని నేను ఉంటాను తెలియజేస్తున్నాను.